తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం. పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కూటమి ప్రభుత్వంకి దక్కుతుందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప అన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం పరిధిలోని వడ్లమూరు గ్రామంలో ముందుగా పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కౌడ చైర్మన్ తుమ్మల రామస్వామి, వడ్లమూరు సర్పంచ్ దేవల్ల దుర్గా వరలక్ష్మి, దేవి సతీష్ కుమార్ తదితరులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. బ్యాట్ పెట్టి ఎక్కలేకపోతున్నాం మనం తిరుపతి పెట్టాలి. ఆయన అంత పవర్ ఉంది ఆయన దగ్గర. రోజు కూడా చాలా కష్టపడతాడు, 24 గంటలు పని చేస్తాడు. 24 గంటలు కూడా పని గురించి రెండో ఆలోచన లేదు. ఎప్పుడు పని చేయాలి, డెవలప్మెంట్ జరగాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి. మీరు చూసారు, రోడ్లన్నీ వెళ్ళాలంటే భయపడిపోరు. ఎవరైనా గర్భిణీ వెళ్ళి జారిపోతుందేమో నాకు భయం వేసింది. ఇప్పుడు రోడ్లు చూడండి ఎలా ఉన్నాయా అని. రోడ్లు బాగైపోయింది, 8 నెలలు అయిపోయింది. బ్రహ్మాండంగా రోడ్లు అన్నీ బ్రహ్మాండంగా. మనకి ఏ పోయినా బాధ లేదులే, మనం ఎందుకులే. ఓట్లు ఎత్తారు, అందరూ గొర్రెలు కదా, డబ్బులు ఇచ్చేస్తారు వచ్చేస్తారని ఉన్నాడు. మా ఊడు నేను ఎక్కాను అంటే అది మీరు అందరూ ఓట్లు వేసారు, పనిచేసేవాడికి ఎట్లు వేసారు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో మీరు చూస్తున్నారు. ఇప్పుడు అమ్మా ఈ 5 సంవత్సరాల్లో ఏం జరుగుతుందో మీరు అన్నీ కూడా చూస్తున్నారు కదా. మరి 5 సంవత్సరాలు జరగలేదు, ఈ 5 సంవత్సరాలు జరుగుతుంది. మన పెద్దాపురంలో మంచి పార్క్ మీరు చూస్తారు, వెళ్తారంటే పార్క్ అయితే రాజుగారికి కడితే దాన్ని తాళం చేసాడు. తాళం మన గుర్రాల సెంటర్కి వెళ్ళి చూసారు ఈ మధ్యకాలంలో. మీ సెంటర్కి చూడలేదు, వెళ్ళదమ్మా ఒకసారి చూడండి వెళ్ళి ఎలాగుందో. అలాగే సామర్కోట సెంటర్కి వెళ్ళండి, గడేడతామో ఎలాగుందో చూడండి. ఇవన్నీ కూడా చేస్తున్నాం, పార్కులు చేస్తున్నాం, జిమ్ములు చేస్తున్నాం. ఇవన్నీ కూడా జిమ్ములు కూడా మీ లేడీస్ కూడా జిమ్లు చేస్తున్నాను నేను కదా. మా వంతు మేము చేయాలి కదా. అంటే మీ